గత 30 సంవత్సరాలుగా ఈ వినియోగదారుల ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మిత్రులారా, నిర్మాణ రంగంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, వినియోగదారులు రోజు మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం, రేరా దృష్టికి తీసుకెళ్తున్నాం. నియంత్రించాల్సినటువంటి సంస్థలు ఎన్ని ప్రకటనలు చేసినా, మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఈరోజు ఫ్రీ లాంచింగ్ పేరుతో ఒక్కొక్క సంస్థ 300 కోట్లు, 900 కోట్లు, 3000 కోట్ల రూపాయల వరకు వినియోగదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తే, వాళ్ళను ఆ డబ్బులు రికవరీ చేసేటువంటి వ్యవస్థ ఈరోజు లేదు. కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. అంటే మోసం చేసిన వాని మీద కేసు పెట్టడం కానీ, వాడిని పిలిపించడం కానీ, వినియోగదారులకు డబ్బులు వెంటనే ఇప్పించేటువంటి రికవరీ చేసే వ్యవస్థ లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మోసపోయిన వినియోగదారులకు ఈ విధంగా ఫ్రీ లాంచ్ పేరు మీద డబ్బులు వసూలు చేసిన వారిని కోర్టుకు వెళ్లకుండా వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి వెంటనే డబ్బులు ఇప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. మేము నిర్మాణ రంగానికి వ్యతిరేకం కాదు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలి, విశ్వనగరంగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక మాకు కూడా ఉంది. కానీ కోట్ల రూపాయలు వినియోగదారులు మోసం చేస్తున్నటువంటి సంస్థలను మాత్రం చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేరా కొద్దిపాటిగా పనిచేస్తుంది, మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ఇంకా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నది సరిపోదు, కఠినమైన నిర్ణయాలు దయచేసి రేరా తీసుకోవాలి. ఏమాత్రం ఏదో చిన్న చిన్న జరిమానాలు వేస్తే సరిపోదు, వారికి భయం ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఈరోజు మున్సిపాలిటీ అనుమతులు ఎట్లిస్తుంది, నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా మోసం చేస్తున్నారు, వాటి మీద ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా మాట్లాడితే రేరా రిజిస్ట్రేషన్ ఉండాలి తప్పనిసరి, కానీ రిజిస్ట్రేషన్ లేకుండానే వెంచర్ స్టార్ట్ చేస్తాడు, డబ్బులు వసూలు చేస్తాడు, ఎక్కడో కడతాడు, దాని తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ తప్పులు జరిగినాక వినియోగదారులు మోసపోతున్నటువంటి మాట అది వాస్తవం. అది జరగక ముందే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. అబద్ధ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు చేస్తున్నటువంటి వారి మీద ఖచ్చితంగా ఎందుకు అధికారులు దాడి చేయట్లేదు, అది నిజమా కాదా, సాధ్యమవుతుందా లేదా, ఎందుకు ప్రకటన ద్వారా తెలియజేయట్లేదు? అధికారులు వెంటనే వారి మీద, మోసపూరిత ప్రకటనలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే మా మిత్రులు చెప్పారు, ఫ్లాట్ కొంటే ఇల్లు ఫ్రీ ఇస్తారంట. అదే ఎవడో ఇంతకుముందు చీర కొంటే కారు ఫ్రీ ఇస్తా అన్నాడంట. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కారు కొంటే చీర ఫ్రీ ఇవ్వచ్చునేమో, కానీ చీర కొంటే కారు ఫ్రీ ఎవడు ఇయ్యాడు. ఈరోజు ఎవడో ఫ్లాట్ కొంటే ఇల్లు ఫ్రీగా ఇస్తాడంట. అటువంటి దాన్ని ప్రచారం చేస్తున్నా కూడా అధికారులు దాని మీద చర్య తీసుకోవాలి. అటువంటి మోసపూరిత ప్రకటనల పైన కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రేరా కూడా స్పందించాలి. వినియోగదారులకు సరైనటువంటి సమాచారం ఇవ్వాలి. తప్పనిసరిగా అటువంటి వాటి మీద ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని మా డిమాండ్. ప్రభుత్వం ఏమాత్రము నిర్మాణ రంగానికి అనుకూలంగా చర్యలు తీసుకుంటే వినియోగదారుల సంఘాలు చూస్తూ ఊరుకోవు. చట్టపరంగా మేము పోరాడతాము. తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళైనా సరే మీరు వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఏమాత్రం ఇప్పుడున్నటువంటి నియమ నిబంధనలను సడలించాలని మాత్రం ప్రయత్నం చేస్తే కన్స్యూమర్ కౌన్సిల్ తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టు ద్వారా కానీ CCPI ద్వారా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. మేము ఒకటే, మేము చేస్తున్న సమస్యలను మీరు పోరాడుతున్నారు, మేమే పోరాడుతున్నాము. అయితే మిత్రులందరూ తెలుసు, మీరు చేస్తున్న ఈ రియల్ ఎస్టేట్ మీరు పెద్ద ఎత్తున కూడా హైలైట్ చేస్తున్నారు పత్రికా మిత్రులందరూ. ఈ క్రమంలో మేము కూడా, అంటే ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలు మీరు పెద్ద పెద్ద ఆర్టికల్స్లో రాస్తున్నారు. మాకన్నా ముందే పత్రికా మిత్రులు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ మోసాలు నడుస్తున్నాయనేసి గత 5-6 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మేము ఇదే ప్రెస్ మీట్లో 2 టైమ్స్ 2 మార్లు కూర్చున్నాము. ఇదే సబ్జెక్టు మీద కూర్చున్నాం. ఇదే సబ్జెక్టు మీద ప్రీ లాంచింగ్ మీద మన పల్లెపాటి దామోదర్ గారు ఎక్కువ దాని మీద హైలైట్ చేశారు, మీరు రాశారు. ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ ఇదే సమస్యను 2 ఇయర్స్ బ్యాక్ ప్రెస్లో మీకు మాట్లాడాము. పెద్ద ఎత్తున కవరేజ్ అయింది, అల్లరి జరిగింది.
ఇంకా మోసాలు కొత్త కొత్త విధంగా మోసాలు జరుగుతున్నాయి. ఈ రోజున నేను చెప్తాను, రాజకీయంగా గత ప్రభుత్వం ఏముంటుందంటే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోతున్నది, హైదరాబాద్లో పడిపోతున్నది అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, గతంలో రియల్ ఎస్టేట్ బాగుండే గత ప్రభుత్వంలో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, ఈరోజు రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, ఇదే కరెక్ట్ నడుస్తుంది అంటున్నారు. అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చైతన్యవంతమైన హైదరాబాద్ నగరంలో ఒకే ఒక్క సంఘటన చెప్తాను. మొన్న ఒక 15 రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేట్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు, ఇప్పుడు కూడా బయట ఉంటాయి. ప్లాట్ కొంటే ఇల్లు ఉచితం అన్నాడు. ఇప్పుడు ఎంత మేధావులైన పత్రికలు ఇక్కడ ఉన్నాయి, మేధావులైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, అసెంబ్లీలో గొడవ జరుగుతున్నది. ఇప్పుడు 15 రోజుల క్రితమే ప్లాట్ కొంటే ఇల్లు ఉచితం అనే ఒక ప్రకటన పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వినియోగదారులందరూ ఇక్కడ మనకు చదువుకున్న వాళ్ళు తక్కువ అనుకుందాం. మహిళలందరూ కొంత అవగాహన ఉండకపోవచ్చు, గ్రామీణ రైతులకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ చూసి ఏమనుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ కొని ఓహో ప్లాట్ కొంటే ఇల్లు ఉచితం ఇస్తారేమో అని. మరి ఆ సమస్య అసెంబ్లీలో ఎందుకు ప్రశ్న కాదు? మాకు చాలా, ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్, ప్లాట్ కొంటే ఇల్లు ఉచితం అంటే ఇక్కడ సాధ్యమా? ఎక్కడన్నా ఆయన మళ్ళీ ఏం చేస్తాడు, ప్లాట్ కొంటే ఇల్లు ఉచితం 23 లక్షలు అంటాడు, మళ్ళీ 3 రోజులకి 25 లక్షలు అంటాడు, మళ్ళీ 3 రోజులకి మళ్ళీ 26 లక్షలు అంటాడు, మళ్ళీ అక్కడ బోర్డుకు వచ్చాడు 18 లక్షలు అంటాడు. మరి ఇక్కడ అధికార వ్యవస్థ ఏం చేస్తున్నది? మేము వినియోగదారులం, అంటే మనం అందరం వినియోగదారుల పక్షాన మనమందరం వినియోగదారుల పక్షాన పోరాడుతున్నాం. ఇది రాదా? అసెంబ్లీలో చర్చలు రావా? వినియోగదారుల మోసాలతో చర్చలు రావా? మిత్రులందరూ ఆలోచించండి. ఇకపోతే రెండవ అంశం, ఈ రోజున రేరాకున్న పరిధిలు లిమిట్ అయిన కొన్ని మాత్రం అయినా కూడా వాళ్ళు గత 5 సంవత్సరాల్లో దాదాపు 66 ఫర్మ్ల మీద జరిమానా విధించారు. 5 లక్షలు, 6 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, మొన్న 4,27,00,000 మన పత్రికల ద్వారానే చూసాం. ప్రతిదీ పత్రికలు వస్తున్నది. 4 కోట్ల కనుక జరిగింది. అంటే దయచేసి మిత్రులందరూ చెప్పేది అంటే 4 కోట్ల వరకు జరిమానా ఇస్తుంటే వాళ్ళు తప్పిదం చేసిన వాళ్ళే కదా. తప్పు నిరూపణ అయిపోతున్నది. తప్పు నిరూపణ జరిగినాక మోసం జరుగుతున్నది, ద్రోపడుతున్నాక మోసము జరుగుతున్నది, హైదరాబాద్లో పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయి అన్నాక అది ప్రజా సమస్య కాదా? కాబట్టి మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీరే అంటే ప్రెస్ మీట్లో అందరు జనరల్ అంటే ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే మీరు రాస్తుంటారు అనేది కాదు, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మీకు ఆలోచన రేకెత్తించడం, మీతో కలిసి ఉద్యమించే ఉద్దేశంతో ఇక్కడ మేమందరం వచ్చాము. కాబట్టి ఈ యొక్క అంశాన్ని రెండో అంశం. మూడో అంశం, ఈరోజు నేను కూడా పత్రికలు చూశాను, ఇంగ్లీష్ పత్రికలు చూశాను. గతంలో 2008లో హెచ్ఎండిఏ యాక్ట్కు ఏముందంటే, ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు 15% గవర్నమెంట్కు మార్టిగేజ్ చేయాలి, 15% గవర్నమెంట్ దగ్గర ఉంచుకోవాలి. 15% మార్టిగేజ్ చేసినప్పుడు ఈ కన్జ్యూమర్కు ఏదన్నా జరిగితే ఆ 15% గ్యారెంటీగా సెక్యూరిటీగా ఉండిపోతుంది. అది హెచ్ఎండి యాక్ట్లో 2008లో ఉండే. 2008 తర్వాత ఈ చట్టానికి సవరణలు రిపీల్ చేసి అన్ని చట్టాలను ఒక దగ్గర తీసుకొచ్చి 2012లో బిల్డింగ్ యాక్ట్ ఒకటే 2012 బిల్డింగ్ రూల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది మనకు తెలియదు, మీకు తెలియదు, మనకు తెలియదు. సవరణ చేసి ఆ 15% 10% అయింది. ఆ 15% ఏదైతే అపార్ట్మెంట్ కట్టినప్పుడు కానీ ఆ 10% అనేది గవర్నమెంట్ దగ్గర ఉండాలి, అది 15/10% వచ్చింది, పోయింది మన గ్యారెంటీ. ఇప్పుడు ఏమైంది, ఈ గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ పత్రికలు వస్తున్నది,
ఈ 10%ను 5% చేద్దాము అని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఒక ప్రపోజల్. దానికి గవర్నమెంట్లు వత్తాసు. ఇక 5% చేయాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వద్దు. మరి ఇంకెందుకండి పరిపాలనలు? ఇక వినియోగదారుల ఉద్యమం, వినియోగదారుల పరిరక్షణ ఎక్కడ? 15 పోయింది, 10 పోయింది, ఇలా 5కి వచ్చేది. ఇక 5 గ్యారెంటీ పెట్టుకున్నాక ఏం చేయాలి? ఇది కొంచెం ఆలోచన చేయాలి. దీని మీద ఒక చట్టానికి అమెండ్మెంట్ జరిగినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అది ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చింది, మీ ముందు పెట్టారు, మీకు ఇచ్చిన దాంట్లో ఉంది, ఇంగ్లీష్ వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అది 5% వచ్చినప్పుడు మనం ఇక వినియోగదారులకు రక్షణ లేదు. కాబట్టి ఇదో రెండో అంశం. ఇకపోతే సార్, ఇప్పుడు వింత పరిస్థితి ఏంటంటే, మోసం జరిగిన తర్వాతనే రేరా, మోసం జరిగిన తర్వాతనే ఇంకో సంస్థ, మోసం జరిగిన తర్వాతనే వేరే కదులుతున్నది. మోసం జరగక ముందు ఏం చేయాలి? వినియోగదారుని హక్కుల పరిరక్షణ మోసం జరగక ముందు. రేరా ఎప్పుడు వస్తుంది? మోసం జరిగినాక వినియోగదారు కంప్లైంట్ వచ్చడం వస్తుంది. వినియోగదారుల కోర్టులు ఎప్పుడు వస్తాయి? ఫలానా మన మిత్రుడు ఇక్కడ రాయబారపు శ్రీనివాస్, రాయబారపు చంద్రమోహన్ ఉన్నాడు, ఓ బాధితుడు. మోసం జరిగినాక వినియోగదారుల కమిషన్లో ఫోరంలో ఫిర్యాదు చేస్తే అప్పుడు నష్టపరిహారం. మరి మోసం జరగక ముందు ఎట్లా? మోసం జరగక ముందు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ మున్సిపాలిటీలో అనుమతులు ఉండాలి. మా అనుమతులలో చెరువులలో అనుమతులు ఇచ్చి, దేవాలయ భూములలో అనుమతులు ఇచ్చి, ప్రభుత్వ స్థలంలో అనుమతులు ఇచ్చి, వరంగల్లో నట్టి అడుగున భద్రకాళ చెరువులో అనుమతి, బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చి, ఇన్ని అనుమతులు ఇచ్చినాక రేరా ప్రమేయం ఇక్కడ లేదు. రేరా ఓన్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం ఇస్తుంది, నెంబర్ ఇచ్చినాక వస్తుంది. కానీ అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఏంది? ఇది చర్చలకు రావా? ఇది ప్రజల సమస్య కాదా? తెలంగాణ సమస్య కాదా ఇది? అనుమతులు హెచ్ఎండిఏ ఇస్తుంది, మున్సిపాలిటీ ఇస్తుంది, రేరా నెంబర్ తర్వాత రేరా నెంబర్ ఇస్తాడు. రేరా నెంబర్ ఇచ్చినాక రేరా జరిమానా విధిస్తున్నాడు. అక్కడ కొద్ది వరకు మనకు నయమే. ఇక మా వినియోగదారుల కమిషన్లు అంటే బాధితుడైన వినియోగదారులు వచ్చినప్పుడే నష్టపరిహారం వస్తుంది, అది కూడా కొద్దిగా అనుకున్నాం. కానీ ఈ మోసం జరగకుండా ఏం చేద్దాం అనేది ఎవ్వరూ మాట్లాడడం. అది కాబట్టి మిత్రులారా, నేను చెప్పే ఇంతగా ఏంటంటే, ఈ యొక్క వ్యవస్థను మార్చనంత కాలం ఈ వినియోగదారులు మోసపోతుంటారు. ఈ వ్యవస్థను ఉద్యమించాలి అంటే దయచేసి మా యొక్క వాయిస్, మా యొక్క ఆవేదన, అంటే మనందరి ఆవేదన పెద్ద ఎత్తున హైలైట్ కావాల్సి ఉన్నదనేసి మనవి చేస్తూ, ఈ యొక్క 15%, గతంలో ఉన్న 15% కాదు, ఇప్పుడు 25% మార్టిగేజ్ ప్రాపర్టీ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. 25% గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడే వినియోగదారుల హక్కుల పరిరక్షణ వస్తుంది. నేను అదే పత్రికలో చూస్తున్నాను, రియల్ ఎస్టేట్ ఇప్పుడు వినియోగదారుల సంఘాలకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ సంఘాలు క్రెడా లాంటి పెద్ద పెద్ద క్రెడాయి, నారెడ్కో సంథింగ్ అవన్నీ ఉన్నాయి. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు కొంత సడలింపు ఇవ్వాలంటున్నారట.